సమ్మర్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. మరి ఈ యొక్క సమ్మర్‌లో మీలో చాలా మంది ఒక కూలర్ కొందాం, మంచి కూలర్ కొందాం, చల్లగా మన ఇంట్లో పెట్టుకుందాం అని అయితే అనుకుంటారు కదా! సో, అందులో భాగంగానే నేను కూడా మన స్టూడియో పర్పస్ కోసం ఈ యొక్క కూలర్ అయితే తీసుకున్నాను. ఈ కూలర్ నేమ్ వచ్చేసరికి మనకు కంపెనీ కెన్‌స్టార్ కంపెనీ నుంచి టాల్ బై 105 లీటర్స్ బిగ్గర్ ట్యాంక్ కెపాసిటీ అన్నమాట. ఎక్కువ కెపాసిటీ అయితే ఉంది అని చెప్పేసి దాని మీద కూడా దృష్టి అయితే పెట్టాను. సో, ఎవరైతే ఎక్కువ కెపాసిటీ అంటే వాటర్ పోసుకోవడానికి ఎక్కువ ట్యాంక్ కావాలి అనుకుంటే ఇది బిగ్గర్ ట్యాంక్ తోటి అయితే వస్తుంది 105 లీటర్స్ తోటి. సో, అందుకనే ఈ యొక్క టాల్ బై 105 లీటర్స్ కలిగిన డిజర్ట్ కూలర్ తీసుకున్నాను. సో, మీలో కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి కూడా మీరు అయితే బై అయితే చేసుకోవచ్చు, చెక్ చేసి కూడా. రిమోట్ కంట్రోల్ మోడల్ తోటి అయితే వస్తుంది. దీంట్లో మనకు రిమోట్ కంట్రోల్ అయితే వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఆ రిమోట్ కంట్రోల్ తోటి మనం కూర్చున్న చోట నుంచే ఆపరేట్ అయితే చేయొచ్చు భయ్య. అది మంచి గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కూలర్ లో వచ్చేసరికి హ్యూమిడిటీ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే స్వింగ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకు స్లీప్ టైం వచ్చేసరికి అప్ టు 7 అవర్స్ వరకు అయితే ఉంటుంది. ఇంకోటి ఎయిర్ త్రో ఉంటుంది కదా, ఆ ఎయిర్ త్రో అనేది 50 ఫీట్ వరకు అయితే కొడుతుంది అనమాట. ఆ యొక్క ఎయిర్ త్రో అనేది ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా. ఇంకా క్వార్టర్ ఆఫ్ లో టెక్నాలజీ అయితే ఉంటుంది విత్ పవర్ఫుల్ 170 వాట్స్ మోటార్ అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు 3 సైడ్ హనీకమ్ కూలింగ్ ప్యాడ్ అయితే వాడడం అయితే జరిగింది. మీకు ఖచ్చితంగా చల్లదనాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కూలర్. సో మరి కూలర్ మీద కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే మనం అయితే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఆటో డ్రైన్ అయితే ఉంది, ఇంకోసారికి ఆటో స్వింగ్ లోవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఐ ఛాంబర్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ఎవాపరేటివ్ కూలింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా క్వార్టర్ ఆఫ్ లో టెక్నాలజీ అంటే మనకు 4 సైడ్ అయితే గాలి అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. గుడ్ థింగ్ అనమాట, ఇన్వర్టర్ కంపాటబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకోటి సిస్టమ్ రిస్టోర్ అనేది మెన్షన్ చేశారు. ఇది మీరు ఇక్కడ సైజ్ కూడా చూడొచ్చు. రూమ్ సైజ్ వచ్చేసరికి 500 స్క్వేర్ ఫీట్కి అయితే సూటబుల్ అయితే అవుతుంది ఈ యొక్క 105 లీటర్స్ది. ఇంకోటి ఎయిర్ త్రో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 50 ఫీట్ వరకు అయితే వస్తుంది. ఇంకోటి 4200 మీటర్ క్యూబిక్ ఫర్ అవర్ అయితే వస్తుంది అనమాట. సో అలాగే మనకి ఇక్కడ ఇంకొన్ని స్పెసిఫికేషన్ కూడా మీరు అయితే చూడొచ్చు. సేమ్ అదే అనుకుంటా, స్మార్ట్ హ్యూమిడిటీ కంట్రోల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈజీ మొబిలిటీ కస్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు 360ది. ఎందుకంటే మన కస్టర్ తోటి అయితే వస్తుంది, ఈజీగా మూవ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే కూడా సేమ్ అదే ఉందన్నమాట. మీరు ఫ్రంట్ సైడ్ ఏదైతే చూసారో బ్యాక్ సైడ్ కూడా అదే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి మనకు స్పెసిఫికేషన్స్. సో మనం అయితే చెక్ చేద్దాం. కూలర్ అనేది ఇక్కడైతే ఉంది గైస్. ఇప్పుడు మీకు కూలర్ గురించి అయితే చూపిస్తాను. ఈజీగా మనమే బాక్స్ నుంచి బయటకి అయితే తీసుకోవచ్చు. ఎవరు ఇన్స్టాలేషన్ పర్సన్ కూడా అవసరం అయితే లేదు. ఇన్స్టాలేషన్ పర్సన్ అవసరం ఉంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి అయితే చేస్తారనమాట. నేను వద్దానైతే అన్నాను, నేనే చేసుకున్నాను. ఈజీగా పైకి లిఫ్ట్ చేసేసాను. లిఫ్ట్ చేసేసిన తర్వాత వీళ్ళు మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, రిమోట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రిమోట్తో సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేది, వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. ఖచ్చితంగా మీరు ఒక 2 AAA బ్యాటరీస్ అయితే బై చేయాల్సి ఉంటుంది అనమాట. స్క్రూస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతో పాటుగానే కాస్టర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇవి కూడా ఒక 5 కాస్టర్స్ అయితే ఉంటాయి. మనం ఈజీగా ఈ యొక్క కూలర్ కింది భాగాన మనం పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్, మన అంతటా మనమే పెట్టుకొని ఈ యొక్క కూలర్ని మనం ఇష్టం ఉన్న రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఈ యొక్క కూలర్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మాత్రమే మనకైతే బాక్స్లో అయితే రావడం అయితే జరిగింది. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రిమోట్ వచ్చేసరికి మనకు బిల్లు క్వాలిటీ బాగుంది. ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ, హై క్వాలిటీ ప్లాస్టిక్ అని ఈజీగా అయితే పట్టుకుంటే అర్థమైపోతుంది. మనకు స్లిమ్మెస్ట్ డిజైన్ అయితే అనొచ్చు. మనం ఈజీగా మన హ్యాండ్లో అయితే ఇమిడిపోతుంది అనమాట. ఇక్కడికి మనకు ఒక ఏసీ కూలర్ ఉన్న మాదిరిగా ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ అదేవిధంగా ప్రీమియం కూడా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఏ బటన్ మనం క్లిక్ చేసినా కూడా ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ అనేది బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. మనం స్పీడ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క రిమోట్ త్రూ. అలాగే టైం అని కూడా సెట్ చేసుకోవచ్చు ఈ యొక్క రిమోట్ త్రూ. అండ్ స్వింగ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. ఈ యొక్క రిమోట్లోనే మనకు కూలింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బాటమ్ పొజిషన్ లో కెన్‌స్టార్ లోగో అయితే కనబడుతుంది. మీరు బ్యాక్ సైడ్ నుంచి ఏవైతే 2 AAA బ్యాటరీస్ అని చెప్పానో ఆ బ్యాటరీస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూడడానికి అండ్ స్లిమ్ డిజైన్ తోటి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క కూలర్ గురించి మాట్లాడుకోవాలంటే కూలర్ బిల్లు క్వాలిటీ వచ్చేసరికి ఇది కూడా ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. హై క్వాలిటీ ప్లాస్టిక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనం టచ్ చేయగానే ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట. అండ్ డిజైన్ గురించి మాట్లాడితే మనకు డిజైన్ అనేది స్లిమ్ డిజైన్ అయితే ఉందన్నమాట. మనకి ఎక్కువగా లంబాగా అయితే లేదు, చాలా స్లిమ్గా అయితే ఉంది. అండ్ వీళ్ళు ఏదైతే నేమ్ అయితే పెట్టారో టాల్ బాయ్ అని, ఆ టాల్ బాయ్ లాగానే హైట్ అయితే ఉంది. ఇంకోటి మనకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 105 ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదొకటి గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ యొక్క కూలర్ తీసుకున్నట్లయితే. అలాగే మనకి ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక కర్వ్డ్ షేప్ అయితే ఇచ్చారు. చూడడానికి కొంచెం ప్రీమియంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది డిజైన్ మీరు కలర్ కూడా చెక్ చేస్తే ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళైనా బై చేసుకోవచ్చు. రిమోట్లో ఇచ్చిన మాదిరిగానే కొన్ని ఆప్షన్స్ ఈ యొక్క కూలర్ టాప్ పొజిషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ రిమోట్ కనపడినప్పుడు మనం ఈ యొక్క కూలర్ టాప్ పొజిషన్లో ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం
కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క కూలర్ని. ఇక్కడ మీరు చెక్ చేస్తే పవర్ ఆన్ బటన్ అయితే ఉందన్నమాట. అలాగే స్పీడ్ కంట్రోల్ అయితే చేయొచ్చు, లోవర్గా, మీడియంగా, హైగా. ఇంకా మనం టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా అండ్ టైమర్ ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే 4 అవర్స్కి, 2 అవర్స్కి, 1 అవర్కి సెట్ చేసుకోవచ్చు. స్వింగ్ ఆప్షన్ కూడా క్వార్టర్ ఆఫ్ ఫ్లో టెక్నాలజీ, అంటే మనకు 4 సైడ్ ఈ యొక్క క్వార్టర్ ఆఫ్ ఫ్లో టెక్నాలజీ వల్ల మనకు అన్ని చోట్లకైతే గాలి అయితే వెళుతూ ఉంటుంది. ఇంకా మనం కూలింగ్ ఆప్షన్ కోసం కూడా ఒక సింగిల్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక రిమోట్లో, ఇక్కడ టాప్ పొజిషన్లో. అండ్ ఇక్కడ సైడ్కి చెక్ చేస్తే కెన్స్టార్ లోగో అయినా కనబడుతుంది. అండ్ అలాగే ఇంకొక గుడ్ ఆప్షన్ ఏంటి అన్నట్లయితే మనకు ఐ చాంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఐ చాంబర్ మనం ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఐస్ అయితే వేసుకోవచ్చు. ఇలా ఐస్ వేసుకుంటే ఇంకొంచెం కూల్ అయితే అవుతూ ఉంటుంది అనమాట, మనకు చల్లటి గాలి అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆటో డ్రైన్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అదొకటి గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకా మనం మెయిన్గా మనం వాటర్ ఇన్లెట్ అనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక మిడిల్లో అంటే మనం వాటర్ పోసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క వాటర్ ట్యాంక్ అనేది నింపుకోవచ్చు. ఈ యొక్క వాటర్ ట్యాంక్ అనేది కూడా మీకు బిగ్గెస్ట్గా అయితే ఉందన్నమాట. 105 ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మీరు ఒక్కసారి ఫిల్ చేస్తే ఖచ్చితంగా మీకు 2-3 రోజులు అయితే వస్తుంది. నేను సింగిల్ యూజ్ అయితే నైట్ పూట్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు. నేను ఓన్లీ స్టూడియో పర్పస్ అయితే తీసుకున్నాను కాబట్టి నేను ఒక మార్నింగ్ వచ్చి ఒక 2-3 రోజుల క్రితం అయితే నేను ట్యాంక్ అయితే ఫిల్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే మనకు మిడిల్లోకి అయితే ఉందన్నమాట. సో స్టిల్ ఇంకా నాకు ఒక 2 days 3 days కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నాకు బిగ్గర్ ట్యాంక్ కెపాసిటీ కావాలి, ఎందుకంటే మాటికి లేచి వాటర్ పోయాలంటే కొంచెం చిరాకు అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు బిగ్గెస్ట్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న కూలర్ కావాలని చెప్పేసి ఈ యొక్క కూలర్ అనేది చూస్ చేసుకున్నాను. కూలర్ నుంచి మనం చల్లటి గాలి వస్తుందంటే దానికి ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసిన కూలింగ్ ప్యాడ్స్. ఆ కూలింగ్ ప్యాడ్స్ ఏంటంటే హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా మనకు 3 సైడ్స్ అయితే ఉంటాయి. మనకి ఒక రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క కూలింగ్ ప్యాడ్స్ అనేవి చిన్నగా అయితే లేవు, చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఆ పెద్దగా ఉండడం వల్ల మనకు కూలింగ్ అనేది కూడా ఎక్కువగా అయితే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క కూలింగ్ ప్యాడ్స్ని మనం ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎలాగా ఈ యొక్క మోటార్ అయితే ఉంది, ఎలాగా ఈ యొక్క ఫ్యాన్ అయితే ఉందని చూడొచ్చు. ఈ యొక్క ఫ్యాన్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది, మీకు పర్ఫెక్ట్ ఎయిర్ త్రో రావడానికి, అలాగే పర్ఫెక్ట్ చల్లటి గాలి ఇవ్వడానికి ఈ యొక్క ఫ్యాన్ కూడా మంచి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. బిగ్గర్ ఫ్యాన్ యూజ్ అయితే చేశారు. యూజ్ చేసిన మోటార్ గురించి మాట్లాడుకోవాలంటే 170 వాట్స్ కలిగిన పవర్ఫుల్ మోటార్ అయితే యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే ఓవర్ఫ్లో ఆప్షన్ అయితే ఉంది. ఇంకా ఎయిర్ త్రో గురించి అండ్ ఎయిర్ డెలివరీ గురించి మాట్లాడుకోవాలంటే డెలివరీ వచ్చేసరికి 4200 మీటర్ క్యూబిక్ ఫర్ అవర్ అయితే ఉంటుంది. అండ్ హెయిర్ త్రో వచ్చేసరికి మీకు 50 feet వరకు అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత స్పీడ్గా గాలి వస్తుందో, ఇక్కడ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కాగితం మనకి ఎలా షేక్ అవుతుందో చూడండి, ఎలా షేక్ అవుతుందో. సో దీన్ని బట్టి మీరు ఖచ్చితంగా మీరు ఒక 50 feet వరకు అయితే వస్తుంది. ఒక 50 feet కాకుండా 45, 48, 47 ఇలా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా క్వార్టర్ ఆర్ టెక్నాలజీ అయితే ఉంది కాబట్టి మీకు రూమ్ మొత్తం ఎయిర్ త్రో అయితే అవుతుంటుంది, ఎందుకంటే స్వింగ్ ఆప్షన్ అయితే అవుతుంటుంది కాబట్టి మీకు రూమ్ మొత్తం చల్లగా ఉండేలాగా అయితే చేస్తుంది అనమాట. సో ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్. ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి ఈ యొక్క కూలర్ని అయితే వచ్చారు. నేను అన్ని చెక్ చేసిన తర్వాత నాకు పర్ఫెక్ట్గా అయితే మంచిగా అయితే అనిపించింది. ఇలా మంచి ఆప్షన్ తోటి ఈ యొక్క కూలర్ని అయితే తీసుకున్నాను. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క కెన్స్టార్ టాల్ బై 105 లీటర్స్ కలిగిన ఈ యొక్క బిగ్గర్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన యొక్క కూలర్ని ఈజీగా మీరు తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇదన్నమాట వీడియో. మరి వీడియో నచ్చితే ఒకసారి ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఉంటాను. బాయ్, వెళ్ళొస్తా.